అత్త ఆమె ఇంట్లో లేదు, ఎటువైంది? బుజ్జి ఎటువైందో అవతల వాడో ముచ్చట పోవచ్చు. నీకెందుకు ఇప్పుడు? ఆకలి అయితే అందత్త, గంజలు చూస్తే అన్నం లేదు, మరి అన్నిందా అంటే అడుగుదామని. అది ఎటువైందని అడుగుతానా. ఏమైనా తిండి 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 పో తప్పడా ఆ పేరు కడ పని చేసుకోపో. ఏం పని అత్త, పని చేసి చేసి సావే సత్తానా. ఇగో ఈ కాడ నుంచి మీరు బరాబరి అది వరకు ఎట్లున్నారో ఇప్పుడు అట్లుంటేనే మంచిది. లేకుంటే మాత్రం నేను ఇంట్లో ఉండనే ఉండా, సపరేట్గా పోతా. పోంగ మేము వద్దంటావా? బాగా బెదిరిస్తాను. ఇన్ని పనులు చేస్తానా, ఆయన ఇంతగానో బెదిరిస్తాను, ఇన్ని పనులు చేపిస్తాను. ఎట్లత్తా మీకు న్యాయం అవుతుందా? ఇప్పుడు పొమ్మంటాను, సపరేట్ పొమ్మంటాను. ఇక అయితే పోతా మరి. నువ్వు ఉండనే ఉండవు పో. నువ్వు లేకుంటే మాకు చేత కాదా? మేమే చేసుకుంటాం పనులు. అవునా, సరే మంచిది. ఇక పోతా, మా ఊరికి నేను పోతా. నీ బిడ్డ నువ్వు ఇక్కడనే ఉంచుకో చెప్తా. ఇక నేను పోతా, ఆగు. మీ సంగతి ఎట్లా చెప్పాను అట్లా చూస్తా. నేనంటే ఏంది చూపెడతా చూడు. నేనంటే ఏంది చూపెడతా చూడు. నా బట్టలు ఇవి నేను పోతే ఉండనే ఉండా. పోతావా? మాకు 5 కోట్లు నువ్వు సంపాదించగా చిత్తే నిన్ను నెత్తి చూసుకుందాము. ఇక అత్త, నా బట్టలు నేను తీసుకున్నా, ఇక పోతానా. మీ అయితే ఏం సామాన్ ముట్టుకోలే, ఏమైనా ఎత్తుకపోయినా అనేరు మళ్ళా. ఇగో ఏం ఎత్తుకపోలే, అయినా మీ ఇంట్లో ఏమున్నది? ఏం లేదు. పోతానా, బై బై. పో మళ్ళా 4 రోజులకు అప్పులలో వచ్చిందంటే మళ్ళా మా దగ్గరికి వస్తావు. బై బై అని చెప్తానవా? అల్లుడు ఎటు పోతాను? అత్త బట్టలు పెట్టాలని పంపించిందా? పంపించిందా? పంపించిందా అని బాగానే అంటాను. ఏమనంటే తాగుడు ఇరుక 1990 తాగుడు. అత్త పంపించిందా? అటు పంపించిందా? ఇక నువ్వు మారవు. పో అత్త పంపించలే, నేను పోతానా, వెళ్ళిపోతానా. ఈ తాగుడు పాడవడా. ఏటో రుక్కుంటా పోతాడు మా అల్లుడు. మా అల్లుకి జర పిచ్చే, అందుకే అంత పిచ్చి పిచ్చి చేస్తాడు. ఎన్నటికైనా మా అత్తమ్మ మా భార్య సంగతి చెప్పాలి ఖచ్చితంగా. బొచ్చడు కోట్లు సంపాదించాలి, ఎట్లన్నా దేవుడా సంపాదించాలి. మా అత్తమ్మ సంగతి చెప్పాలి, మా భార్య సంగతి చెప్పాలి. చెప్తా వాళ్ళు అంతే చూస్తాగు, వాళ్ళు అంతే చూస్తా. ఏదో మాట పుచ్చుకు అన్నందుకు 5 కోట్లు అనుడు. నా 5 కోట్లు ఇవి నాకు అతేది లచ్చన మీద అనుడు. ఎంత పని చేసినా తిండి పెట్టపోడు. వీళ్ళు ఏం మనుషులు, వీళ్ళు అంతే చూస్తా. నేను చెప్తా వీళ్ళ సంగతి. అబ్బా, తానమైతే చేసిన. ఎవరు నచ్చిల్లా అప్పులోళ్ళు? ఎవరు రాలే. ఎవరు వచ్చే వరకు మంచిగా తిని బయట కూర్చుంటా. దబా పోయి ఆ బాత్రూంలో కూర్చుంటా. కారపొడైనా కమ్మనే ఉన్నది. మా అత్తగారింటి కాడనేమో పొల్లు పని ఉండే. ఇక్కడ ఏం పని లేదు, మంచిగా అండుకున్నాడు తినుడు అంతే. ఇక మంచిగా బాత్రూమ్ పక్క కూర్చుంటే నేను వచ్చినాన్ని కూడా ఇవ్వలేదు తెలియదు. అప్పులో వచ్చి సపరేట్గా పోతారు. అబ్బో, ఈ బాత్రూంలో అంతా వాసన వస్తుంది. ఈ చెట్ల పక్కకు కూర్చుంటా, ఎవరికి కనబడిగా. అబ్బా, చెట్ల కింద చల్లగా ఉన్నది. మా అత్తగారింటి కాడ ఎంత పని. అబ్బో, నన్ను ఆగం పట్టించడు. అంగడంగడి అన్నం పెట్టుడే లేదు. ఇక్కడ కారపొడి నీళ్ళు పోసుకొని తిన్నా మంచిగా కమ్మగా మంచిగా అనిపిస్తుంది. రోజు పని చేసి చచ్చిన. ఇక ఎవరు వచ్చినా తాళం ఉన్నదని అప్పుడే కారణం కట్టే పోతారు అప్పుల వాళ్ళందరూ. బుచ్చపతిని ఎందరో తెలివేరా బుచ్చపతి. ఎప్పుడు వస్తారో ఏమో. అమ్మోగి వస్తుంది. అబ్బో, కనబడద్రు ఎంత పని అయిపోయారు. తలుపు తీసే ఉన్నాయి కదా బుచ్చపతి. వచ్చిందా? వచ్చిండ్లు ఇక. వస్తుంది ఇక. బుచ్చపతి, వర్ష అన్న మధ్యలోనే అత్తి. ఏం కోసరో అక్కడనేమో మా అత్త మామతో పనుల కోస, ఇక్కడికి అత్తనేమో అప్పులతో కోస. అయ్యో చూసిందంటవా? ఆయన ఆమె కంటి నజర తక్కువనే. ఈయనే కూర్చుంటా ఇక. అడితే కనబడ. అయ్యో పిలుస్తుంది కదా, ఇప్పుడు ఏమనడు. సగం అన్నం ఏదేంటి, కారపొడితో కూడా సరిగా తినెత్తలేరు. ఎట్లరో గతో ఈ అప్పులతో తట్టుకోలేకపోతానా, ఎట్ల గతి. అయ్యో దేవుడా రాములా. అయినా కనబడితే పైసలు అందుకునే పోతుంది, లేకుంటే వెళ్తుందన్న. ఇక్కడ ఉన్నా అని చెప్పి కొట్టిపిస్తుంది. అద్దు, నేను చెట్లలో దాచుకుంటా. అయ్యో, ఇంట్లో వాళ్ళు లేరు కదా, ఎటు పోయినట్టు? బుచ్చపతి, ఇంట్లో వాళ్ళు లేరు, ఎటు పోయినట్టు?
అబ్బో ఇటే వస్తాను ఎట్లరో ఈ చెట్టు సాటకి ఇటు ఉంటా. హెడ్ వేయంలో ఎవరు లేరు. హెడ్ వేయంలో అరే కుక్క పాడబడే కుక్క గీడవన్నది. అరే నేను కుక్కను కాదు పెద్దమ్మా, నేను దయ్యం దయ్యం అబ్బో దయ్యం. నేను దయ్యాన్ని కాదు పెద్దమ్మా, బిచ్చపతిని. అయ్యో కొడుకా బుచ్చపతి నువ్వా? కొడుకా నువ్వా? చెట్లలో ఏం చేస్తాను? ఏం చేస్తారంటే ఏం చేయాలి పెద్దమ్మా, ఈ చెట్టుకి నీళ్ళు పోతే మరి ఎక్కడ దాకా పోతారని చెక్ చేస్తానా, అంతా చూస్తారా పెద్దమ్మా, అందుకనే ఇక్కడ కూర్చుంటున్నా. చెట్ల సంగతి తర్వాత కానీ పైసలు పట్టుకొచ్చినవా? పైసలా? పైసలు అబ్బాయి ఎత్తరో దేవుడు. పెద్దమ్మ ఇగో పైసలు పట్టుకొద్దామని పట్టుకొస్తానా, ఎడ్ల బండి కట్టుకొని మంచిగా ఎడ్ల బండి మంచిగా కట్టుకొని పట్టుకొస్తా అంటే ఒకడ ఎద్దు తెప్పుకొని ఉరికింది పెద్దమ్మ, అన్నీ ఆగినాయి పైసలు. ఇంకో ఎద్దును కొనుక్కొని పోయి మరి బండి కట్టుకొని పట్టుకురావాలి ఆ బండిని. ఆ బండి ఒకటి అడవిలో వదిలిపెట్టి వచ్చిన. ఏం చేయాలి పెద్దమ్మ, ఏం చేయాలి? మళ్ళీ పైసలు కావాలి, మళ్ళీ 10,000 ఉన్నాయా మరి? అబ్బో 10,000 లేవు, రూపాయలు లేవు. నువ్వు ఇస్తావనా చూస్తానా? మరి ఎట్లా పెద్దమ్మా, ఎడ్ల బండిలో పైసలు పట్టుకొద్దాం అనుకుంటే ఎద్దురికే. ఇప్పుడు ఏం చేస్తాం మరి, ఇక పైసలు లేనట్టే మరి. అట్లయితే గట్లెట్లయితుంది? నువ్వు ఇతరుల పైసలు ఇచ్చుడే కావాలి. ఇయ్యాలంటే మరి ఏం చేయాలి? ఎద్దురికింది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? పైసలు పట్టుకొచ్చినప్పుడు జీవి మాట్లాడుకొని బస్సు మాట్లాడుకొని పట్టుకొని రావాలి. ఉట్టిగా వస్తారా? ఎట్ల పని పైసలు పట్టుకొస్తారా? ఇగో అట్లా కాదు పెద్దమ్మ, ఇక ఆగిందాన్ని ఆగినావు. ఇంకో 4 రోజులు ఆగు, ఇంకో 4 రోజులు ఆగితే మరి ఎవరిదాన్ని ఎద్దు మాట్లాడుకొని పోయాన్నా బండి కట్టుకొని వస్తాం. నీ పైసలు నీకు ఇస్తా మరి. ఇంకా 4 రోజులా? ఇన్ని రోజులు అయినా కానీ ఈ 4 రోజులు ఆగనా? ఇక ఏమైతుంది? ఇక ఎట్లనే చూసుకుంటా. అబ్బా ఒకళ్ళ బాధ వాసింది కానీ పోయి ఇంకెంతమంది చెప్తుందో. అబ్బో ఏమో చెప్తే వాళ్ళందరూ వచ్చి మళ్ళీ అడుగుతారు కదా, బిచ్చపతి వచ్చిండు ఏమిది పైసలు అని అందరూ వస్తారు కావచ్చు. రాండి పొరగాలి రాండి. ఏం చేస్తాడో మీ అయ్యా. దెబ్బదెబ్బ నడువే బుజ్జి, దెబ్బదెబ్బ నడువు, ముళ్ళున్నాయి చూసుకుంటున్నాడు. రారా, ఎండ కొడుతుందో దిక్కు. అగో తాళం వేసి ఉన్నది. ఎటు పోయింది మనిషి? ఇక్కడ కూడా రాలేదా ఏంది? బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారీ బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారీ బతుకమ్మ ఉయ్యాల. ఇక్కడేదో సప్పుడు అవుతుంది. అగో ఇంటికి తాళం వేసి నువ్వు ఇక్కడ కూర్చున్నావా? కూర్చున్నా. నువ్వెప్పుడు వచ్చినవే? ఇప్పుడే వస్తానవా? ఇప్పుడే వస్తానా? ఎట్లా మనిషివి, ఎట్లా మనిషివి? నన్ను వదిలిపెట్టి నువ్వు ఒక్కడివే వచ్చి నీకు ఏమైనా పద్ధతి అనిపిస్తుందా? నువ్వు పోదామంటేనే కదా మా అవ్వగారింటికి పోయింది, మళ్ళీ ఒక్కడివి ఎందుకు వచ్చినట్టు? ఎందుకు వచ్చినావంటే మీ అవ్వ బొమ్మన్నది కాబట్టి వచ్చినా, ఉట్టికిరే వచ్చింది నానే. పో వెళ్ళిపో అన్నది. వెళ్ళిపో అన్నదా? మా అవ్వ నాకు అన్ని చెప్పింది. మా అవ్వ అబద్ధాలు ఆడది. నువ్వే నేను పని చెయ్యా వెళ్ళిపోతా అంటే వెళ్ళిపో అన్నదట. మరి ఎంతకని చేస్తారు అన్ని పనులు? పాలేరు కన్నా అధ్వానంగా చేస్తాను ఆయన, కానీ అన్నం పెట్టు లేదు, కారపొడేసి నీళ్ళు పోతారే. నాకు అర్థం కాదు కానీ ఏం మనసులే. ఇక్కడికి అత్తనేమో అప్పుల బాధ, అక్కడికి అత్తనేమో తిండి బాధ, పని బాధ. ఏం చేసిరే గోస పాడువాడా? ఏం చేస్తాం? నువ్వు చేసిన కథ గీడికి వచ్చింది. సప్పుడాక కూలి పని చేసుకుందామయ్యా అంటే మేడలు కడతా, మిద్దలు కడతా, కోట్లు తీసుకొస్తున్నాను, లక్షలల్లో అప్పు చేతివి. నువ్వు మంచిగా ఉంటావు ఈ కథ, అవునా? ఇప్పుడు ఏం చేస్తావే? ఇప్పుడు లొల్లి పెట్టడానికి వచ్చినావా అనే? నాకు ప్రశాంతత లేదా అనే? ఏందే నాకు ఈ గోస ఎమ్మడిపడి వచ్చుడే నానే, ఎమ్మడిపడి వస్తుందా నాకు ఈ గోస ఏమచరా? అయ్యో 2 రోజులు మంచిగా ఉన్నా, ఇక్కడికి వచ్చి మంచిగా నేను కారపడి మెతుకులు వేసుకొని తినుకుంటా మంచిగా వస్తారా, ఈ చెట్టు కింద కూర్చుంటారా? అప్పులో లారంగా వస్తాను, అలాగనే పోతాళ్ళు మంచిగా. ఇప్పుడు వచ్చి అయ్యో నా గండానికి ఏంద్రా ఈ గోసో, ఎట్టరో గతో. పెళ్లి చేసుకున్నప్పుడు ఎంబడి ఉండుడే ఉంటది. పిల్లల్ని నన్ను వదిలిపెట్టి ఎట్లుంటావు? ఎట్లుంటా? నువ్వు లేకుంటా ఈ 2 రోజులు లేనా? మస్తు ప్రశాంతంగా అనిపించింది, మస్తు ఆనందం అనిపించింది. అబ్బా పెళ్లి చేసుకోకుంటేనే మంచిగుండు, ఎందుకు రా బిచ్చమతికి అధ్వానమైన అనిపించింది నాకే. అనిపిస్తుంది గట్లనే అనిపిస్తుంది. ఆ తాళం చేయి, తాళం వేసి గీడ కూర్చున్నాడు. తాళం వేసి కూర్చోకుంటే ఏం చేయాలి? ఇక వాటు ఏమచర తప్పది నాకు, ఏమచర తప్పది. అయ్యో మంచిగా సాటుకు కూర్చున్నా 2 రోజులు మంచిగా ప్రశాంతంగా. చెప్పక చెయ్యకచ్చిండు. నేను భయపడతానా, ఇక్కడికే పోయిండో ఇంకెక్కడికన్నా పోయిండో అని. చెప్తే అయిపోవు కదా. అన్నయ్య గిటెట్ వచ్చిల్లన్నయ్య. ఇటే వచ్చినావురా, మీ ఇంటికి వచ్చినాం. బావ లేడారా? లేడన్నయ్య, ఆయన మలేషియా వేయండు. అవునారా? దుబాయ్ వచ్చిండు, మళ్ళీ మలేషియా వేయండా? మలేషియా ఎందుకు వేయండిరా? అప్పుడేమో పత్తేసిండు, నీళ్ళు గట్టక ఎండిపోయింది. అప్పు వేసిండు, దుబాయ్ వేయండు. మళ్ళీ వచ్చిండు, మళ్ళీ మక్కేసిండు, నీళ్ళు గట్టక మళ్ళీ ఎండిపోయింది. మళ్ళీ అప్పు వేసిండు, మలేషియా మొక్కన వేయండు. అవునారా? ఆయన పని నయమే ఉన్నది.
నువ్వేమైందన్నయ్య దుబాయ్ పోయినావట కదా బాగానే సంపాదించుకొచ్చినావా? సంపాదించుడు ఎక్కడదిరా, నువ్వు ఎప్పుడు చేయబట్టి నేను దుబాయ్ పోతి. దుబాయ్ పోయినాక అక్కడ ఏం లేదు, ఇసుక బుక్కే కథ వచ్చింది. మొత్తం ఎండ కొట్టింగ్స్, చెమట పట్టింగ్స్, ఒకటే తుడుచుడు చెమట, ఒకటే తుడుచుడు. అసలు వశపల్లి అక్కడ పోయినాక గొర్రెగాయ పెట్టిళ్ళు. ఈ ఎండలు ఉండవు వశపడక మళ్ళీ వచ్చి హైదరాబాద్ మొక్కను కూడా పోయినా, నీకు తెలియదు. ఇంకా హైదరాబాద్ మొక్కన పోయినా అక్కడ ఇంకా పెద్ద కథ అయింది. ఏం చేయాలరా, ఇప్పుడు ఎటు పోవాలి, ఏం చేయాలనో అర్థం కాక సావై సత్తానా. పైసలు లేవు, చేతులు రూపాయలు లేదు, అప్పులు బాగా అయినాయి. ఇంకా తెలియదు కావచ్చు, మనవుల్లా అవతలుల్లా అటువాడ ఇటువాడ అంత కలిపి 60 లక్షల రూపాయలు అప్పయింది. ఏడు తేవాలి, ఏం చేయాలి, ఏం అర్థమైతలేదు. కాదురా చెల్లె, ఏం అర్థమైతలేదు. మరి ఈ మలేషియా దిక్కు పోకపోయినావన్నయ్య? అక్కడైతే ఎండ కొట్టదట, చెమట పట్టదట, చల్లగా ఏసీ రూమ్లో కూర్చునుడే. అవునా, అక్కడ రూమ్లో కూర్చుంటే ఏం చేస్తుండ్రా? రూమ్లో కూర్చుంటేనే పైసలు ఇస్తారా? కాదన్నయ్య, అదే ఏసీ రూమ్లో కూర్చోవాలి, గొర్రెగాయాలి ఏమున్నది? అంటే బాగా ఏసీ రూమ్లో కూర్చుంటే గొర్రెలు కాస్తాడటనా? ఆయనకు గొర్రెలు కాయాల్సిన కర్మ ఆయనకేం పట్టిందన్నయ్య. మళ్ళీ వస్తాడు, మళ్ళీ ఇంత తప్పు చేస్తాడు, మళ్ళీ దుబాయ్కో ఆ బాయ్కో ఈ బాయ్కో ఎటన్నా పోతాడు. అంతే బాగా తెలివి కలవాడు. మంచిగా అప్పులు బాగా దొరుకుతాయి, మంచిగా అటు ఇటు తిరుగుతాడు. నేను కొంచెం తెలివి తక్కువని కాదురా, నాకు అప్పులు దొరుకుతలేవు, సప్పులు దొరుకుతలేవు. ఏం చేయాలరా? ఏమైనా పైసలు ఉన్నాయా అరిచెల్లే అయిందని? అబ్బో, నా దగ్గర ఎక్కడన్నాయి అన్నయ్య? ఆయన అన్న అప్పి ఎత్తాండు పోతాండు, నేనేమో మా అవ్వగారింటి కాడ తెచ్చుకొని తింటానా. అయ్యో అంతేనా? ఆయన నువ్వు ఉన్నా కానీ ఇవ్వవు కానీ ఆయననే అప్పు చేసుకొని పోవట్టే. ఇక నాకేమితో పాటు పోతాను చెల్లె, పోయేస్తా. పో అన్నయ్య పో. మలేషియా మొక్కను అక్కడైతే చల్లగా ఉంటుంది, అసలే ఎండలు బాగా కొడతాయి. సరేరా, పోవాలని బాగున్నది కానీ పైసలేడా? పైసలు ఎట్లా కావాలి, ఎట్లా గతి? మలేషియా మొక్కను అయితే చల్లగా మంచిగా ఏసీలు ఉండే గొర్రెలు కాసుడట, మంచిగుండు కావచ్చు. ఈ చెల్లెకి అన్నీ తెలుసు, ఎప్పటికి అన్నీ చెప్తుంది. ఈ బుచ్చపతలు ఎక్కడన్నా ఇటేనా? అగో గీడు వస్తాడు, వీని దగ్గర నేను ఎప్పుడు అప్పు తీసుకున్నట్టున్నా. ఏ పిల్ల మట్ల పడతాను లేలే, ఈ బుచ్చపతలు ఎక్కడ? అబ్బో బిచ్చపాతోళ్ళు అని అడుగుతానంటే ఖచ్చితంగా వీడు అప్పుడు ఇచ్చినోడే అయి ఉంటాడు. వీని దగ్గర ఎప్పుడు తీసుకున్నా, వీని ఎక్కడో చూసినట్టున్నది. నాకు తెలియదు. ఈ గొంతు కూడా ఎక్కడో విన్నట్టుంది. ఏ పిల్ల నీ ముఖం చూపెట్టు. అబ్బో నా ముఖం ఎవరు చూపెట్టా? నా ముఖం చూస్తే జట్ట తలుగుతుంది బాబా. నీ దుబాయ్ షేక్ నువ్వు గవాన్ని పట్టించుకోను లేలే. వీడు ఎవడో నాకు యాది కత్తలేదు. వీడు పట్టించుకొని దుబాయ్ షేక్ అంటాడు. దుబాయ్ షేక్ అంటే దుబాయ్ లేనా? వీడెవడు? ఏ పిల్లగా బిచ్చపాతి నువ్వారా? దుబాయ్ షేక్ నీకు నమస్తే పెడుతుంది. అయ్యో అన్న నువ్వానే? అబ్బో నీకు కూడా నమస్తే పెడుతుంది. నమస్తే కానీ దుబాయ్ నుంచి పోతా నచ్చినగా ఏం చేస్తాను వీడ? ఏం చేస్తానంటే అన్న ఓ పెద్ద కథ ఉంది. ఇట్రా నువ్వు ఎప్పుడు వచ్చినావు దుబాయ్ నుండి? అబ్బో తొందరనే వచ్చినావు కదా, ఈడ కూర్చుందాం పట్టు. ఆయన తాగ ఉన్నది కాదే, నా బతుకు ఆగమైంది కాదే అన్న. అక్కడున్నా మంచిగుండు, అక్కడుండి మంచిగా పని చేసుకున్నా అయిపోవు. ఓ అంగడి ఆగమైంది, ఇక్కడ బతికే ఆగమైంది. ఏం చేయాలన్నా? అప్పులు అయి బాగా అప్పులు అయినాయి, ఎటు వశపడతలేదు. అవునా, మరి దుబాయ్లో ఉంటే అయిపోవు కదా? అవునన్నా ఉన్న అయిపో అనిపిస్తుంది కానీ అక్కడ ఎండలు బాగుండే. అబ్బో ఎండ కొట్టింది, చెమట పట్టింది కాదన్నా. అందుకని ఇసుకలు ఉండబుద్ధి కాకపోయే, అన్నం కూడా బరాబర్ లేకపోయే. అట్లాంటి బాధలు ఉన్నాయనే నేను కూడా అన్ని చదువుకొని వచ్చిన. అవునా అన్న? కానీ మీరంటే బాగా ఉన్నోళ్ళు ఉన్నట్టున్నది, అందుకనే మీకు పైసలు లెక్కలేదు, ఏమి లెక్కలేదు. సపరేట్ వచ్చిన నడుతుంది. మాకు అట్లా నడుతుందా అన్న? మాకు కోసం మేము పేదోళ్ళం కాదే. ఓరి పిల్లగా నేను కూడా పేదోన్నే. పేదోనమైతే షేక్ బీకు అన్నీ ఓ కోటు బీట్ అన్నీ వేసుకొని తిరుగుతాను కాదన్న దుబాయ్ లాగానే. నేను కూడా ₹1,00,00,000 అప్పు చేసిన, 50 లక్షల రూపాయలు తెరిపిన, ఇంకా 50 లక్షల రూపాయలు కట్టాల్సి ఉన్నది. ఆ అప్పులోళ్ళు తిరుగుతాలని చెప్పి ఈ మారువేషంలో తిరుగుతాను. అవునా అన్న? ₹1,00,00,000 అప్పు చేస్తే 50 లక్షలు దుబాయ్లో ఉండే తెరిపినావానే? అబ్బో నయమే. అరే తమ్మి, దుబాయ్లో పనిచేసి 50 లక్షలు తెరిపలే. అగో అన్న మరి ఎట్లా తెరిపినవే? ఎట్లా వచ్చినాయి పైసలు 50 లక్షలు? ఇగో ఏం లేదు, మా అత్తమావని అడిగినా లెవ్వని చేతులు ఎత్తిళ్ళు, మా అయ్యవ్వని అడిగినా లెవ్వని చేతులు ఎత్తిళ్ళు. ఏం చేయాలో ఎట్లే అని అర్థం కాక 2 పెళ్లి చేసుకున్నారా తమ్మి. అవునా? అవును, ఆ పెళ్లి చేసుకుంటే 50 లక్షలు వచ్చినాయి, అటు కట్టిన. అబ్బో మంచిగా 2వ పెళ్ళి అప్పులు తీరినాయి. నాకు కూడా గట్ల 2 పెళ్ళిళ్ళు అయితే మంచిగా ఉండు. నా అప్పులు అన్నీ తెరుడు మంచిగా ఉండు. అబ్బో 2వ పెళ్ళి అంటేనే చాలా నాకు సిగ్గు అవుతుంది. అమ్మా 2వ పెళ్ళి అంటే చపాతి మంచిగా ఉంటుందిరా నీకు. 2 పెళ్ళిళ్ళు అయితే మంచిగా ఉంటుంది. మాగా సరే కానీ ఈ పెళ్లి కార్డు తీసుకో. పెళ్లి కార్డట? ఎవరిదన్నా పెళ్ళి? నీదేనా? మళ్ళీ 3వ పెళ్ళా? ఇంకా 50 లక్షలు కడతావా ఈ పెళ్లి చేసుకొని?
ఏ ఈ 2 పెళ్ళిళ్ళకే వశపడతలేరే తమ్మి, ఇక 3వ పెళ్ళి కూడానా? ఇది మా తమ్ముని పెళ్లి కార్డు. అవునా అన్న? సరేనే, మాగత్తం, పెళ్ళికి మాగత్తం. రాలి తప్పకుండా రండి. మీ ఇల్లు ఎక్కడ? మా ఇల్లు గదేనే, గదే. ఇక నన్ను అప్పులో వచ్చి ఇంటికి వచ్చి అడిగి కొడతారో తిడతారో అని చెప్పి నేను అటు ఇటు తిరుగుతానా. ఎవరికి కనబడకుండా అటు ఇటు తిరుగుతాను, ఏం చేయాలి? ఇక అన్ని బాధలు ఉన్నాయి, నాకు బాధలే ఉన్నాయి. సరే కానీ నీ తిప్పలు నీకు ఉంటాయి, నేను పోతాను ఇక. తప్పకుండా రండి పెళ్ళికి. ఏ అత్తమే, మాగత్తం. వచ్చావు 10-15 రోజులు తల దాచుకుంటాం, మీ ఇంటికన్నా తల దాచుకోవచ్చు. ఇక పో, మా ఇంటికి పోయి మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు అన్ని ఇద్దాం అనుకున్నా కానీ ఏడ ఏం లేవు. ఇప్పుడే మా భార్య వచ్చింది, ఇక అది తిట్టుడు నీ బయటకు వచ్చుడు అంతా పిచ్చి పిచ్చి ఇంట్లో. లేకుంటే నీకు థమ్స్అప్ తెత్తు, అన్నీ తెత్తు, ఇంత మందు కూడా తాగిపిద్దాం అనిపిస్తుంది కానీ నాకే పైసలు లేవని చెప్పి ఆవిడవుతుంది. ఇక ఏమద్దు కానీ 10 రోజుల ముందు ఏం అక్కర్లేదు, పెళ్లి రోజు అత్త చాలు. ఇప్పుడు గిట్లనే అంటావు కానీ రాకుంటే బాధపడతావు. అత్తపో, ఏం కాదు అత్తపో. అందుకనే అలా ఇంటి అడ్రస్ ఇస్తలేము, ఫంక్షనల్ అడ్రస్సే ఉన్నది అలా. ఓసిని పాడబడా తెలివి కనగానే చేస్తాను పెళ్ళిళ్ళు, ఇంట్లో సంతకనే పెడతలేరా? మంచిగా ఫంక్షన్ హాల్కి వచ్చి ఫంక్షన్ హాల్ తినడు, అవతల వాడు అడుగు అంతే. ఇక మీ ఇంటికి వచ్చి లేదన్నట్టే. లేదు పెళ్ళికైతే తప్పకుండా రాలి, తిన్నాక కట్నం బెటర్ అయితే మర్చిపోకు. అబ్బో, నువ్వు కనుక చేస్తానో పాటు పెళ్ళి, కట్నం పెట్టన్నట్టు తిన్నాక కట్నం అయితేనే రా అన్నట్టుగా మాట్లాడుతాడు. ఈ పెళ్ళి లేదు మరి లేదు, పో. నాకే అప్పుల బాధ ఉన్నా అంటే కట్నాలు పెట్టుకొని తిరుగుతానా? పోపా. 2వ పెళ్ళి చేసుకొని అప్పులన్నీ తెరిపిండట. నాకెవడన్నా పిల్లని ఎత్తి అయిపోవు. 2 అయినా చేసుకుందు, 3 అయినా చేసుకుందు. చేసుకొని పైసలు బాగా అయితే మలేషియా మొక్కన పోదు కావచ్చు. మంచిగుండు, చల్లగా ఏసీలా మంచిగా గొర్రెలు కాసుకుంటా కొయ్య అనుకుంటూ ఉండొచ్చు. ఎంత మంచిగా ఉండొచ్చు.